Tag your thoughts. హలో, ఏమైందా ఫోన్ లేపుతలేవు? అదే ఫోన్ లేపుతలేవు, ఏమైంది అంటున్నా. ఫోన్ లేపడానికి బరువైందా మరి? మాట్లాడడానికి వస్తలే. ఏమనుకుంటున్నావే నువ్వు నా గురించి? నువ్వు ఏమనుకుంటున్నావు అంటున్నా. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు ఉంటావు నాతోని, నాకు అవసరం ఉన్నప్పుడు ఉండవు అన్నమాట. ఇది నా లవ్ అంటే? నేను ఫీల్ అవుతుంది అమ్మాయిల ముందు ఫూల్ అయినందుకు. ఇంతేనా నీ ప్రేమ? ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటున్నా. నువ్వేమన్నావు? పార్కుకి వస్తా అన్నావు, వచ్చినావా ఈరోజు? నన్ను చూతేగాని చేసి నాకు బిస్కెట్ వేసి ఎక్కడికి పోయినావే? ఎవరు పడితే ట్రై చేస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు ఎక్కడికి పోయినావు అంటున్నా. నాకంటే నీకు ఇంపార్టెంట్ పని ఏంటి? నాకంటే ఇంపార్టెంట్ పని నీకు ఏముంది బయట అంటున్నా. నీకు అడిగిందల్లా ఇచ్చినా కదే, మొన్నలే కదా మీ నాన్నకి 5 లక్షల అమౌంట్ ఇచ్చిన, అవసరం ఉందంటే. నీకు ఏది కావాలంటే అది ఇస్తున్నా కదే. మరి ఇంకా ఏమైంది మరి? నీకు నా మీద లవ్ ఉందా లేదా ఫస్ట్ అది ఒకటి చెప్పు. ప్రేమిస్తున్నావా లేదా నువ్వు సరిగా? నేనంటే నీకు ఇష్టం లేకపోతే ఇష్టపెట్టేసేయి. నాకు నువ్వు ఒక లెక్క కాదు, అర్థమైందా? నా దగ్గర బొచ్చిన పైసలు ఉన్నాయి, లక్షలు ఆస్తున్నా కూడా నా దగ్గర. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి లేదు అసలు, తెలుసా? ఇంత ఆస్తుండే ఏం లాభమే నాకు? ఇప్పటికిప్పుడు చిటికేస్తే 10 మంది అమ్మాయిలు ఇస్తారు నాకు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నేను నిన్ను లవ్ చేస్తే ఇట్లా చేస్తావా నువ్వు? వద్దు వద్దు, నీతో నాకు రిలేషన్ వద్దు, అవసరం లేదు. ఇక నువ్వు పిచ్చోళ్ళు ఎక్కడ పడుతున్నావు? నేను ఏమనుకుంటున్నావు అంటున్నాను నేను. వద్దు ఇక, నీకు నాకు రిలేషన్ వద్దు, నాతో ఇక నువ్వు మాట్లాడకు, నా దగ్గర రాకు. ఆ ఫోన్ పెట్టేయి. వద్దని చెప్పినా కదా, ఫోన్ పెట్టేసేయి. ఏమైందండి అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఏం లేదండి, నా లవర్ ఉండే 3 years నుంచి నేను రిలేషన్లో ఉన్నాను. నాకంటే నాతో తక్కువ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం ఏంటి? ఎందుకు గొడవ పడుతున్నారు? నాకెందుకో ఆమె నన్ను లవ్ చేయడం లేదో అనిపిస్తుంది నాకు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు అలా లవ్ చేయడం? ఇప్పటికీ 4-5 సార్లు పిలిచిన బీచ్కి, రావాలి కదా. పిలిచినప్పుడల్లా ఏదో ఒక పని ఉందని చెప్తుంది. మొన్ననే రీసెంట్గా తనకు కారు కావాలంటే కారు కూడా ఇప్పించిన. తనకి ఏది కావాలంటే అది ఇప్పిస్తున్నా, అయినా సరే నన్ను ఆమె పక్కన పెట్టేస్తుంది. అంటే ఏంటి అర్థం? పిచ్చెక్కిపోతుంది నాకు రోజుకి. ఏం చేయాలో అర్థమవుతలే, ఎవరు నమ్మాలో అర్థమవుతలే. లక్షలు ఆస్తుంది కానీ నాకు అసలు ఈ టెన్షన్ అంటే నాకు అసలు ఏం అర్థమవుతుంది నాకు. అలా టెన్షన్ అయితే ఇలా ప్రతిదానికి. సరే, నాదంటే నాకు కొద్దిగా లవ్ ప్రాబ్లం ఉంది, అది ఇష్టపెట్టేసేయండి. దీన్ని అయితే దగ్గర అయితే రానియని, ఏమని బ్రేకప్ చెప్పేస్తానండి. నాకు అవసరం లేదు ఇక. ఈ రోజు నాకు ఒక హరాస్మెంట్ అయిపోయింది. సరే, నా ఇష్టపెట్టేసేయండి. మీరు మీ బాయ్ ఫ్రెండ్తో వచ్చారా? ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇస్తున్నారా? ఫ్రెండ్స్ వస్తారన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాను. మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఏంటంటే మీరు ఇంత అందంగా ఉన్నారు, మీకు బాయ్ ఫ్రెండ్స్ లేకపోవడం ఏంది? అందంగా ఉంటే బాయ్ ఫ్రెండ్స్ ఉండాలని ఉందా? ఉంటారు కదా. నేనంటే జస్ట్ నార్మల్గా ఉన్నా, నాకంటే జర పైసలు ఉన్నాయి కాబట్టి నాకు ఏదైనా పడవచ్చు. మీకేమైంది? మీరు క్యాజువల్గానే అందంగా ఉన్నారు కదా. ఏమో అండి, బాయ్ ఫ్రెండ్ లేరు. నిజంగా లేరా మీ బాయ్ ఫ్రెండ్? నిజమే లేరండి. ఇప్పుడు సింగిలా మీరు?
మీరు నా లవర్ని ఎట్లాగో నేను బ్రేకప్ చేసేసిన నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు మీరు? ఫ్రెండ్షిప్ అంటే ఎవరో తెలియదు కదా ఫ్రెండ్షిప్ చేయడానికి. తెలుసుకోండి, నా గురించి తెలుసుకోండి. ఆధార్ కార్డు ఇస్తా, పాన్ కార్డు ఇస్తా, నీకు వాళ్ళతో నేనేం మీకు ఐడి ప్రూఫ్స్ ఇస్తాను నేను. ఎందుకంటే నాకు ఎవరి మీద నమ్మకం లేదండి. ఇప్పుడు చూశారు కదా ఎట్లా హ్యాండ్ ఇస్తుందో మా లవరు. అందరూ అలా ఉన్నారు కదా. ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావే అంటే నేను ఇక్కడ గుళ్ళో ఉన్నా అంటది, కానీ ఎక్కడ ఉంటుంది అది ఏమంటారు కదా పబ్బులు గబ్బులు అని అంటారు కదా పబ్స్, మందులు లాక్కుంటా తిరుగుకుంటూ ఉంటుంది. నన్ను అసలు కేరే చేయదు. ఏం రావని చెప్పండి మీరే. మంచి అమ్మాయి దొరుకుతుందో లేండి మీకు, మంచి అమ్మాయి దొరుకుతుందో లేండి మీకు. మీరు చేయండి, నాతో ఫ్రెండ్షిప్ చేయండి, నాతో ఫ్రెండ్షిప్ చేయండి. దాని తర్వాత మీరు ఇంప్రెస్ అవుతే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో లవ్ చేయండి. మీ గురించి తెలిసిన తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తాను. తెలియాల్సింది ఏముందండి, తెలుసుకోండి నా గురించి. అదే తెలుసుకునే చేస్తాను. అదే తెలుసుకోండి నా గురించి. మీకు ఏం కావాలంటే అది నేను చూసుకుంటాను. కావాలంటే నాకేంటంటే నాకు ఫస్ట్ నేను ట్రస్టెడ్ అవ్వాలన్నమాట. నాకు ఫస్ట్ నమ్మకం రావాలి. నాకు చూస్తున్నారు కదా ఇంత ప్రెస్టేషన్లో, నిజంగా చెప్తున్నానండి. నాకు ఇంత ఆస్తున్నా కూడా అసలు మనశ్శాంతి లేదు నాకు, నిజంగా చెప్తున్నా. నన్నైనా ఎలా నమ్ముతారు? పరేషాన్ అయిపోయింది నాకు. ఫస్ట్ అయితే ఫ్రెండ్షిప్ చేయండి. మీరు నా మీద మీకు నమ్మకం ఉంటేనే ఓకే. మీకు నమ్మకం లేకపోతే డిస్కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. నాకైతే ఏం అభ్యంతరం లేదు. ఓకే ఫ్రెండ్షిప్ చేద్దాం, తర్వాత చూద్దాం. మరి మీ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇస్తారా? మీరు నన్ను నమ్మొచ్చండి, మీరు నన్ను నమ్మొచ్చు. అర్థమైంది నాకు. నా ఐడి ప్రూఫ్ కావాలంటే మీకు ఇస్తాను నేను, కావాలంటే. ఐడి ప్రూఫ్లు ఎందుకు లేకుండా చూద్దాం, ఫ్రెండ్షిప్ చేద్దాం తర్వాత. నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి మీది. 8370 కరెక్టేనా? మెల్లగా చెప్పండి. 8373 చూడండి, ఫోన్ వస్తుందా? జియో నంబరా? నేను కాలేజ్ వస్తాను. సరేనండి, మరి ఎట్లా ఫ్రెండ్షిప్ ఈరోజు నుంచి కంటిన్యూ చేద్దామా ఎలా? మరి ఎలా అంటారు? కంటిన్యూ చేద్దాం. మరి ఎక్కడికి వెళ్దాం ఈరోజు? షాపింగ్ మాల్కి వెళ్దాం, దాని తర్వాత జ్యువెలరీ షాప్కి వెళ్దాం. మీరు నాతో ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు కదా, నాతో ఫస్ట్ టైం కలిసి వస్తున్నారు కదా, షాపింగ్ చేసి దాని తర్వాత ఏదైనా హోటల్కి వెళ్ళి. మీరు నన్ను నమ్మొచ్చండి, నా మీద నమ్మకం లేదా? సరే, మీరు నన్ను నమ్మాలంటే ఏం చేయాలంటున్నారు? మీరు నమ్మాలంటే నేను ఏదైనా చేస్తా, నేను నమ్మాలంటే మీరేం చేస్తారు చెప్పండి. నేను ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? మిమ్మల్ని ఎలా నమ్మించాలి? ఏం చేస్తే మీరు నమ్ముతారు? చూడండి, మీరంటే నాకు నమ్మకం వచ్చేలా ఏదైనా చేయండి నాకు. ఇప్పటికిప్పుడు అంటే ఏం చేయాలి? చూడండి, ఏదైనా చేయండి, మీకు ఇష్టం వచ్చింది చేయండి. ఏదైనా నాకు నమ్మకం వచ్చేలా. ఓకే పర్లేదు, ఈవిడ నాకు ఓకే, ఈవిడ నాకు కరెక్ట్ పర్సన్ అని నాకు అనిపించాలి. ఏదైనా చేయండి, ఏదో లైట్గా అట్లాంటివి అయినా పర్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను, లేకపోతే బలవంతం అయితే ఏం లేదు. కాకపోతే అలా పెడితే కొద్దిగా మనది నాలోని భావాలు మీకు మీ భావాలు మాకు తెలుస్తుంది కదా, అట్లా అలా. ఓకేనా మీకు? కిస్ అయితే ఓకేనా? బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే. ఏదైనా నాకు నమ్మకం వచ్చేలా డీప్ కిస్ ఇవ్వండి. ఇక మీరే నాకు ఫిక్స్ అనేంత. అర్థమైపోయింది. ఇక చాలు, ఇక నువ్వు కిస్ ఇచ్చింది చాలు. కానీ ఇదేనా నీ క్యారెక్టర్? ఏంటి ఏమైంది ఇప్పుడు? అంటే డబ్బు ఉందంటే వస్తుందంటే ఎవరికైనా పడిపోతారా? అలా ఏముంది, నచ్చావు, ఫ్రెండ్షిప్. కిస్ ఎలా ఇస్తారండి? ఒక పర్సన్ తెలియకుండా మీరు కిస్ ఎలా ఇస్తారు? నాకు అర్థం కాదు. మీరు ఎలా అడిగారు? ఒక గర్ల్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఎవరిని నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
నాకు ఇది ఉన్నది నాకు అది ఉందంటే మీరు నన్ను నమ్మారా? ఒక అమ్మాయిని అడగాలని కామన్ సెన్స్ మీకు లేదు, ఉంది కదా. కిస్సలా ఇస్తారండి, అర్థమైపోయింది మీరంటే ఏంటో నాకు. చుమ్మా నాకేం లేదు తెలుసా, నాకు మొబైల్ ఫోన్ నాకు ఉండేది ఇది ఒకే ఒక మొబైల్ ఫోన్, కార్ లేదు ఏం లేదు, నాకు అర్థమైపోయిందా? ఏదో నువ్వు నాకు పడతావా పడవా అని చెప్పేసి నేను టెస్ట్ చేస్తాను అంతే, కానీ నాకు అర్థమైపోయింది ఇక నువ్వు ఏ రకమో. చిచ్చి గింత దరిద్రంగా ఉంటారా ఎందుకు మీ బతుకు? వాట్ ఈస్ దిస్ అమ్మా? చూసారు కదా, ఇది ప్రాంక్. అమ్మాయిలు వెంటపడి అనవసరంగా కెరీర్ స్పాయిల్ చేసుకోకండి. ఫస్ట్ కెరీర్ సెట్ చేసుకోండి, ఆ తర్వాత అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాజిటివ్ థింకింగ్ గురు ఛానల్ కూడా ఓపెన్ చేయండి. క్రేజీ లాజికల్ క్వశ్చన్స్ని ఎంజాయ్ చేయండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి గోల్డ్ డిగ్గర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ #entertainments.